మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. 120 ఏండ్లు భౌతి అనడం లేదు, అక్కడే 120 ఏండ్లు పోయింది. అవును, ఈ ఉన్న 100 ఏండ్లలో 50 ఏండ్లు నిద్ర, 15-16 ఏండ్ల వరకు ఏమీ తెలియని బాల్యం, 80-90 వచ్చినప్పటి నుంచి నట్టు బోల్ట్లు లూజ్ అయ్యి అదొక 10 ఏండ్లు. 100 ఏండ్లు బతికినా దాంట్లో వాడి నిజమైన బతుకు 15-20 ఏండ్లు మాత్రమే. ఎవరికి నచ్చినట్టు మళ్ళీ దాంట్లో అక్కడికి యాత్రలు, ఇక్కడికి ప్రయాణాలు, ట్రాన్స్పోర్ట్, టీవీలు చూడాలు, సినిమాలకు పోవడాలు, ఆ గంటలంతా తీసేస్తే అది ఒక 5-6 గంటలు. అది నిజమైన మనిషి బతుకు ఎట్లా ఉండాలా అనేది అక్కడ ఉంది. ఎంతసేపు నిద్రపోవాలా, ఎంతసేపు మేలుకోవాలా. పెద్దలు అంటారు, దిన్ దియా కామ్ కర్నేకి లియే, రాత్ దియా సోనేకి లియే అని. పగలు పని చేసుకునేకి ఇచ్చాడు, రాత్రి నిద్రపోయేకి ఇచ్చాడు. మనం ప్రకృతికి విరుద్ధంగా రాత్రి అంతా 11-12 వరకు మేల్కుంటున్నాం. సూర్యోదయాన్ని చూడకుండా సూర్యోదయం అయినాక లేస్తాం, అప్పుడు లేచి స్నానాలు చేస్తున్నాం. మన పూర్వీకులు మనకు చెప్పింది బ్రహ్మ ముహూర్త స్నానం, అది దేవతల స్నానం. సరే, నీకు అది వీలు కాలేదు, 4:30కి చేయి ఋషుల స్నానం, 5:30కి చేయి మనుషుల స్నానం. సూర్యుడు బయటికి వచ్చినాక చేసే స్నానం రాక్షస స్నానం. అంత సిస్టమ్ ఎందుకు పెట్టినారు? ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు గెటప్. 9-10 బజేకు సోజావు, 9-10 గంటలకు నిద్రపోండి. 3 గంటల వరకు 5:30-6 గంటల నిద్ర ఒక మనిషికి అది చాలు, సరిపోతుంది. మనం అట్లా చేయడం లేదు. రాత్రి 11-12 వరకు మేల్కొని పొద్దున 7 గంటలకు లేస్తా ఉన్నాం. సో అక్కడ కొంచెం దెబ్బ. రెండవది తినే ఆహార పదార్థాలు. ఒకప్పుడు ఏ ఎరువులు వేయకుండా పండించేవాళ్ళు. 6 నెలలు 7 నెలలకు కానీ కోతకు వచ్చేది కాదు ధాన్, గోధుమలు కానీ రైస్ కానీ. ఇప్పుడు 3 నెలలు 2 నెలలకి వచ్చేదానికి చేసేస్తా ఉంటాం ఆర్టిఫిషియల్ ఎరువులు వేసి. సో దాంట్లో శక్తి బలము ఉండడం లేదు. ఆ తినే విధానం కూడా హైయెస్ట్ బాయిలింగ్ చేసి తింటాను. జబ్బులు మూల కారణం అది. పరమాత్ముడు సృష్టించిన 84 లక్షల జీవరాశుల్లో ఏది కూడా ఉడికించి తినడం లేదు, ఫ్రిడ్జుల్లో పెట్టుకోవడం లేదు. అవి హ్యాపీగా ఉన్నాయి, కంటద్దాలు పెట్టుకోవడం లేదు, చౌట్ మిషన్ పెట్టుకోవడం లేదు. మనం పెట్టుకుంటున్నాం. కరెంట్ ఆ ఫుడ్కు వ్యతిరేకం. సహజ ఆహారం ఋషులు మునులు అంతా కందమూలాలు, పండ్లు, ఫలాలు. పరమాత్ముడు ఏది న్యాచురల్గా ఇచ్చినాడో అప్పటికి అది తినేస్తారు. మళ్ళీ సాయంత్రానికి రేపటికి అని దాచిపెట్టుకోవడం కూడా లేదు. ఎప్పుడప్పుడే ఒకసారి చెట్టు నుంచి కట్ అయితే 3.5 అవర్స్లో తాను తిన్నప్పుడు ఆ చెట్టుకు దానికి కనెక్టివిటీ పవర్ ఉంటుంది. ఆ ఫలము శక్తివంతంగా ఉంటుంది. దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టాక్ పెట్టుకొని ఎప్పుడెప్పుడో తింటున్నాం. ఆ చెట్టు కనెక్టివిటీ ఆ పండులో నుంచి పోతుంది. పండు రుచి ఉంటుంది, శక్తి తగ్గిపోతుంది. అయితే స్వామీజీ, ఇప్పుడు మీలాంటి యోగులకే సాధ్యపడుతుందా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఆహార నియమాలు పాటించి ధ్యానం పైన ఫోకస్ చేస్తే నార్మల్ మనుషులకు కూడా సాధ్యపడుతుందంటారా? ఎవరికైనా అమ్మా, పరమాత్ముడు 24 గంటలు టైం ఇచ్చాడు. 23 గంటలు మీ నిద్ర, మీ లౌకిక వ్యవహారాలు అన్నీ చూసుకోండి, ఎంజాయ్ చేయండి. మనిషి జన్మ ఎత్తాం, ఆనందించాల. ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో సినిమాలు ఎంజాయ్ చేయండి. బట్ 1 అవర్ నాది అనుకోండి. ఈ 1 అవర్లో ఒక హాఫ్ అన్ అవర్ బాడీ ఫిట్నెస్ ఎక్సర్సైజులు, ఒక్క 40-30 మినిట్స్ నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకొని మీలోకి మీరు ప్రయాణం. అది ఆత్మధ్యానం అంటాం మేము. బయటికి గమ్మని కూర్చొని ఉంటాం. దానికి ఇంకా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఒక విగ్రహాన్ని ఊహించుకుంటూ ఆ విగ్రహ మంత్రమే చదువుతూ భ్రమర కీటక న్యాయం అయిపోవడం ఒక విధానం. ఏది లేది నిరాకారాన్ని చూడాలా అనుకున్నప్పుడు ఆ నిరాకారాన్ని జ్యోతిగా భావించి చూడడం ఒక విధానం. ఆ జ్యోతి నాలోనే వెలుగుతుంది అనుకొని ఆ జ్యోతి దర్శనం కోసం తప్పిస్తూ తపన చేయటం ఒకటి. ఇట్లా విధానాలు వేరే వేరేగా ఉన్నాయి. మన ఋషులు మనకు 100 మార్గాలు చూపించారు. ఎవరికి ఏది అడాప్టబుల్లో, ఎవరికి ఏది సూటబుల్లో, ఎవరికి ఏది సులభంగా చేసుకోగల శక్తి ఉందో వాడు అది చేసుకుంటాడు. మనకు ఆ చాయిస్ ఇచ్చాడు పరమాత్మ. బట్ మనం యూటిలైజ్ చేసుకుంటలేదు. అయితే స్వామీజీ, ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళటానికి, యోగిలా మారటానికి కారణం ఏంటి? మీ కుటుంబ నేపథ్యం ఏంటి?
మాకు కుటుంబం అంటూనే లేదు. పరమాత్ముడి దయ, నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. నేను 2000 పిల్లవాడిగా ఉన్నప్పుడు హరిద్వార్లో ఉన్న ఒక మేళాలో మిస్ అయినాను. మీరు జాతర ఉత్సవం అంటారు, అట్లా అక్కడ మేము మేళా అంటాం. ఆ మేళాలో మిస్ అయినాను. ఏ ప్రాంతం నుంచి వచ్చానో, నా కులం మతం ఏమి నాకు తెలియదు. బై మిస్టేక్ తప్పిపోయినానో, మా తల్లిదండ్రులకు బరువై నన్ను వదిలిపెట్టారో, ఏ కారణమైనా నాకేదో పూర్వజన్మ పుణ్యం ఉండబట్టి మా గురువు గారు అనే మహంత్ హిమాలయగిరి మహారాజ్ వారు తన స్థానం రుద్రప్రయాగ నుంచి ఆ మేళాకు వచ్చి ఉండి నన్ను చూసి చేరదీశారు. ఆయనే విద్యాబుద్ధులు చెప్పించారు. ఆ తర్వాత ఆయన దగ్గరనే 7.5 ఏళ్ళు శిష్యరికం చేసిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత, ఆ మహానుభావుడు ఆ 7.5 సంవత్సరాలలో ఈ కుండలిని విద్య, యోగము, పురాణాలు, ఇతిహాసాలు, వేదము, ఈ సాధనాలు చెప్పి ధర్మ ప్రచారం నీ కర్తవ్యం. దేశం ఎట్లుందో తెలుసుకోవాలంటే ముందు పాదయాత్రతో దేశమంతా తిరిగిరా, చార్ధాం దర్శన్ అన్నారు. బడా చార్ధాం అని ఒకటి, చిన్న చార్ధాం అని 2 ఉన్నాయి. బద్రీ, కేదార్, గంగోత్రి అనేది చార్ధాం చోట. బడాది బద్రీ నుంచి పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకా నుంచి స్వస్థానం. అంటే ఒక్క కాశ్మీర్ విడిచిపెట్టి మిగతా మన దేశం అంతా ఒక చక్కర కొడతాం. ఈ పవిత్ర భారతదేశంలో ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, ఎంతమంది ఆహారపు అలవాట్లు ఉన్నాయి, ఎన్ని వాతావరణ పద్ధతులు ఉన్నాయి. ఈ ఉపాధికి అవన్నీ అకష్టం కావాలా. నాకు ఇదే కావాలా అన్నవాడు సన్యాసి కాదు. నాకు అన్న మాట వచ్చిందంటే నేను నీ దగ్గర అన్ని వదిలిపెట్టినానన్న మాటకు విరుద్ధం. సర్వం న్యాసం, నీ దగ్గర నేను పెట్టేశాను, నీవు నేను తప్ప ఏమీ లేదు అనేది సన్యాసం. మరి అటువంటిప్పుడు మళ్ళీ నాకు ఇది కావాలా, నాకు చపాతీలే కావాలా, నాకు ఏసీ రూమే కావాలా, ఇవన్నీ విరుద్ధం. సో ఈ విరుద్ధతకు ముందు ఈ శరీరాన్ని తయారు చేసేదానికి గురువులు ఆ సాధనలు నేర్పిస్తారు. పంచాగ్ని విద్య అని, జల ఉపన్యాసం అని, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. అవి నేర్పటం మూలంగా చలి, ఎండా, వానలకు ఈ శరీరం తట్టుకునే స్థితికి వస్తుంది. అలాగే ఆహారం విషయంలో 11-12 రోజులు తినకుండా కూడా అదే శక్తిగా ఉండే సాధన కొన్ని మంత్రాల మూలంగా ఇన్నర్ శక్తిని పెంచుకునే. మన చుట్టూ ఉన్న శక్తినే మనం దాన్ని పట్టుకోగలగడం. ఆ సాధనలు వాళ్ళు నేర్పిస్తున్నారు, దాన్ని చేసుకుంటూ పోతున్నాం. అట్లా అని తిండి లేకుండా ఉండాలా అని దాన్ని ప్రయోగించకూడదు. అత్యవసర పరిస్థితుల్లో శక్తులు ఉన్నాయని అది దుర్మార్గానికో స్వ అవసరానికో వాడుకోకూడదు. అత్యవసర పరిస్థితి ఇంకోని రక్షణకు, అప్పుడు దాన్ని వాడుకోవచ్చు. మనకు ఆహారం దొరకనప్పుడు అది చేయొచ్చు. అదొక ప్రదర్శనగా చేసినప్పుడు ఆ విద్య వాడి నుంచి పోతుంది. అంటే అది మీకు మీరుగానే చేసుకోవచ్చా స్వామీజీ? వేరే వాళ్ళ పైన కూడా మీరు అలా ఎవరికైనా చేయొచ్చు. ఇప్పుడు చాంద్రాయణ వ్రతము అని ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. మొదట ఒక పౌర్ణమి రోజు మగలంతా ఉపవాసం ఉండనిచ్చి చంద్రోదయం అయిన తర్వాత బాగా 15 పిడికిళ్ళ రొట్టె ముక్కలు, దానికి అవసరమైన 2 రకాల సబ్జీ, దాల్, పెరుగు, నెయ్యి, బెల్లము అన్నీ పెడతారు. అసలు సామాన్యంగా ఒక మానవుడు అంత తినలేడు, అంత పెడతారు. ఆ తర్వాత చంద్రకళలు ఎట్లెట్లా తగ్గుతాయో ఒక్కొక్క ముఠి తగ్గిపోతా పిడికెడు తగ్గిపోతా వస్తుంది. అమావాస్యకు ముందు దినం ఒకే పిడికెడు ఉంటుంది, అమావాస్య పొద్దు ఏమీ ఉండదు. ఫస్ట్ 15 days అన్టాలరేటబుల్, మనిషికి అలవాటు కాదు. మళ్ళీ ఒక్కొక్క పిడికెడు పెంచుకుంటూ పౌర్ణమికి మళ్ళీ 16 ముద్దల భోజనం, మళ్ళీ రెడ్యూస్, మళ్ళీ డెవలప్, మళ్ళీ రెడ్యూస్, ఇట్లా చేస్తారు. మొదట్లో మాకు కూడా చాలా బాధ అనిపించి మా గురువు గారితో అడిగాం, ఇట్లా కొంచెం కొంచెం చంపే బదులు ఒకటేసారి చంపేయచ్చు కదా పబ్లిక్ గా. ఆయన అన్నాడు, రే ఈ పాపీ పేట్, ఈ పొట్ట ఇట్లా జానడు ఇట్లా జానడు. ప్రపంచంలో ఎంత పెద్ద గుంతనైనా రోజు 3 పిడికెళ్ళు మన్ను వేస్తే 10 ఏళ్లకో 20 ఏళ్లకో నిండిపోతుంది. ఈ పొట్టకు 4 సార్లు 5 సార్లు వేసినా నిండదు. నువ్వు దీన్ని జయించుకున్నావంటే జితం జిహ్వా జితం సర్వం, నాలుకను నువ్వు జయిస్తే రుచులను తప్పించి ఎంత నీకు అవసరమో అంత నువ్వు తిన్నప్పుడు
ఆ పొట్ట మీద నీకు కాబు వస్తుంది. అప్పుడు నువ్వు ప్రపంచంలో ఎవరికి లొంగాల్సిన పని లేదు. ఈ ఆకలే కదా మనిషిని లొంగదీస్తుంది, అపరాధాలు చేయిస్తుంది, అబద్ధాలు ఆడిస్తుంది. అంటే వాడి కోసం, ఆ పొట్ట కోసం, వాడి మీద ఆధారపడిన పొట్టల కోసం. దీని మీదనే కాబు పొందితే ఏంటే అవసరం లేదు. మేము ఎక్కడో పాదచారులుగా తిరిగేటప్పుడు మాకెవడో పిలిచి భిక్ష పెట్టడు. మళ్ళీ సన్యాసంలో ఇదొక రూల్, ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినాలా తప్ప మాకై మేము ఇట్లా అనకూడదు. అడిగితే అది రుణం, వాళ్ళై వాళ్ళు ఇస్తే అది దక్షిణ. ఈ అర్థాలు ఉన్నాయి. రుణపడినాము అంటే ఆ రుణం తీర్చుకునేకి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సిందే. జన్మరాహిత్య స్థితి కోసం సన్యాసం. మరి ఇప్పుడు మళ్ళీ ఈ లంపటంలో ఎందుకు పడాలి? ఎట్లాగో గురువు ఇచ్చిన సాధన ఉంది, ఉండొచ్చు, అప్పుడు వాడుకుంటాం దాన్ని. స్వామీజీ మీరు చెప్పారు కరెక్టే, అలా మేము చేయి చాపి అడిగామంటే అది రుణం లాగా ఉండి మరొక జన్మకి దారి తీస్తుంది. కానీ చాలా మంది బాబాల్ని స్వామీజీల్ని చూస్తున్నాం కదా, వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటుంటారు. వాళ్ళందరినీ దొంగ బాబాలు అలా అనొచ్చు అంటారా? ఈ ప్రకృతి పరమాత్ముడు సృష్టించిన దాంట్లోనే చెడు మంచి రెండు ఉన్నాయి. చెడు ఉన్నప్పుడే మంచి ఏదో మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. బాగా ఎండలో తిరిగేసి వచ్చారు, మీ ఇంట్లో కూర్చొని ఫ్యాన్ ఆన్ చేశారు, ఆ చల్లగాలి ఆహా అంటున్నారు. ఈ ఆహా అని మీకు ఎప్పుడు అనిపించింది? ఆ ఎండ అనుభవించినాక, ఆ బాధ అనుభవించినాక. అది లేకపోతే మీరు జీవితాంతం ఫ్యాన్ కిందనే ఉన్నప్పుడు ఈ ఫ్యాన్ నాకు సుఖం ఇస్తుంది అన్న గుర్తింపు మీకు రాదు. సో సుఖాన్ని మీరే గుర్తింపు చేసుకుంటున్నారు. ఎండలో తిరిగి ఉస్సు బస్సు నాకు నీళ్లు తప్పికెత్తంది మంట అనే ఫీలింగ్ వచ్చినప్పుడు కష్టాన్ని మీరే ఫీల్ అవుతారు. ఓ అది కష్టము, ఇది మంచిది, బాగుంది అనే కంపారిజన్ వస్తాను. అట్లా లోకంలో వేరే రకాలు ఉంటారు. ఇంకోళ్ళను మనం విమర్శన దృష్టిలో మేము చూడం. అతను దృష్టిపథం ఎట్లాడుతూ కొంతమంది ఉంటారు, మీ కర్మను తొలగించాలంటే మీ దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకున్నప్పుడు మీ తీసుకోవడం బాహ్యంగా ఉన్నా దాని వెనకల మీ కర్మను లాగలిగిన గొప్ప వాళ్ళు ఉంటే ఆ పని చేస్తారు. ఇంకా కేవలం బతుకు తెరువు కోసం ఈ బట్టలు వేసుకొని తింటున్నాం చేస్తున్నాం అనే వాళ్ళు ఉన్నారు లోకం. కానీ నే మట్టుకు నా వరకు అసలు నేను అందరికీ చెప్పేస్తా, ఇంకోని నువ్వు విమర్శించకు, కంపేర్ చేసుకోకు. నీ కర్తవ్యం నువ్వు చేసుకుంటావు, నీ గురువు నీకేం చెప్పాడో అది చేసుకుంటావు. కంపారిజన్లోకి పోతే ప్రపంచమంతా ఇంకా సమస్యలే. స్వామీజీ, క్రియాకుండలి అంటుంటారు, ఇది ఒక విద్యనా? ఇది నేర్చుకోవటం వల్ల ఎటువంటి మార్పులు గమనించవచ్చు అంటారు? యోగం అంటేనే కలయిక. విడిపోయాం పరమాత్మ నుంచి, మళ్ళీ పరమాత్మతో కలవాలా అనుకోవడమే యోగం. ఆ ఒక్క యోగ సాధనకు మన పూర్వీకులు అనేకంగా క్రియాయోగం అని, కర్మయోగం అని, భక్తి యోగం అని, జ్ఞానయోగం అని, కుండలిని యోగం అని, హఠయోగం అని, క్రియాయోగం అని, నాదయోగం అని, స్వరయోగం అని. స్వరయోగం అంటే ముక్కుల ద్వారా గాలి ఎటు పోతుంది ఎటు వస్తుంది అని ఇన్ని రకాలు ఉన్నాయి. అది కూడా మనకు ఇవ్వబడిన చాయిసెస్. నీకు దేంట్లో నిష్ణాతత వరకు పోగలుగుతావు. ఇప్పుడు స్టడీస్లో తీసుకుంటే బిఏ అయినాక ఎంఏ, ఎంఏ అయినాక ఎంఫిల్, అంతతో నువ్వు దాంట్లో పర్ఫెక్ట్. సో దీంట్లో కూడా ఫండమెంటల్స్ నుంచి ఆ స్థాయికి నువ్వు పోగలిగినప్పుడు యూ విల్ అచీవ్. ఎవరైనా కానీ అచీవ్ కావచ్చు, చాయిసెస్. అట్లాంటి దాంట్లో ఈ క్రియాయోగం అనేది ఒకప్పుడు వైదిక కాలంలో ఉండేది, మధ్యలో లుప్తం అయిపోయాయి. ఆ లుప్తమైపోయిన దానికి మనుషులకు తిరిగి అందించాలని దాని మూల పురుషుడైన మహావతార్ బాబా ఒక మహానుభావుడిని ఎన్నుకొని అతన్ని మాధ్యమంగా చేసుకొని కొన్ని వేల గ్యాప్ మధ్యలో తర్వాత మళ్ళీ ఆయన ద్వారా ప్రచారంలోకి తీసుకొని వచ్చారు. ఆయన తీసుకొని వచ్చిన వాళ్ళలో క్రియాయోగం చేస్తే ఫలితం ఇట్లుంటుంది అని లోకానికి చూపించినోడు ఒక యోగి ఆత్మకథ రాసినాడు కదా పరమానంద. ఆయన డెడ్ బాడీ 15 రోజుల వరకు చెడలేదు. అది యోగి శక్తి. క్రియాయోగం చేస్తే క్రియాయోగం చేస్తే దాంట్లో చేయాల్సిన దాంట్లో కఠినతరమైన సాధన ఏమంటే ఖేచరీ ముద్ర. ఈ నాలుకను వెనకకు మడిచి చిన్న నాలుకను ఉండే దాని వెనకకు పెట్టి నాసికా రంధ్రాలను క్లోజ్ చేస్తూ సాధన చేసినప్పుడు
ఆ చిన్ననాలకు బ్రహ్మ మన మైండ్లో నుంచి ఒక రసం ఊరి ఒక డ్రాప్ పడుతుంది. అది అన్నాహారాలకు నీటి దప్పికలను కానివ్వకుండా చేయటమే కాకుండా ఈశ్వరానుసంధాన శక్తిని కలుగజేస్తుంది. బ్రహ్మరంధ్రం యాక్టివేట్ అయ్యేటట్టు చేస్తుంది. షట్చక్రాలు యాక్టివ్గా ఉండేదానికి కారణభూతమైంది. షట్చక్రాలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయో ఆ షట్చక్రాలు నియంత్రిస్తున్న ఇన్నర్ ఆర్గాన్స్ అన్ని యాక్టివేట్. దేహం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఆరోగ్యంగా ఉంటుంది, ఆత్మ ఆనంద స్థితిలో ఉంటుంది. ఈ సాధన చేయడానికి ఎంత కాలం పడుతుంది స్వామీజీ? చాలా కష్టంతో కూడుకున్నదే కదా. దాన్ని బలవంతంగా ఆ నాలుకను సాగదీస్తూ వెనకున్న నరాన్ని కట్ చేసి లోపలికి తోసుకుంటూ తిప్పలు పడేదానికే 3-4 ఏళ్ళు అవుతుంది. అది బలవంతంగా చేసింది. పూర్వజన్మ సుకృతం ఉన్నప్పుడు, ఆ గురు కటాక్షం ఉన్నప్పుడు అది సహజంగా వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఎవరికి ప్రాప్తతో వాళ్ళకే. ప్రతి ఒక్కటి ఎవడు చేయాలంటే మనమంతా ధీరుబాని అంబాయిలు కాలేమే. మన దేశంలోనే పుట్టాడు ఆయన, మన ఎదురుగానే పెరిగాడు, ఈ పొద్దు కోట్ల ఆస్తి. మనం లేదు. సో ఎవరికి ఏది ఉందో అదే అది. కానీ సాధన సిస్టమేటికల్గా చేస్తే ఎవరైనా అద్భుతమైన క్రియాయోగి కాగలరు. ఇప్పుడు మీరు కూడా ఈ విద్యను నేర్చుకున్నారు కదా స్వామీజీ, మీకు ఎంత కాలం? మాకు నేర్పించింది మా గురువు గారు కుండలిని విద్య. కుండలిని విద్య, ఓకే. అదే నేను చెప్పాను ఇప్పుడు ఇన్ని యోగాలు ఉన్నాయని. దాంట్లో మా లైన్ కుండలిని యోగ సాధన. మీరు మీ గురువు గారి దగ్గర నేర్చుకున్నారు, మళ్ళీ మీరు మీకు శిష్యులు వాళ్ళకి సాధన నేర్పించడం ఇలాంటివి చేస్తుంటారా స్వామీజీ? ఎందుకంటే మొట్టమొదట నేను గురువు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఓకే, ఎందుకని? అందరూ గురువులే. పత్రిజీ అంటారు, యు ఆర్ మాస్టర్స్, ఐ ఆమ్ ఆల్సో మాస్టర్, యు ఆర్ గాడ్స్, ఐ ఆమ్ ఆల్సో గాడ్ అంటారు. సో అందరిలో అదే ఉన్నప్పుడు నేను ఏదో నేర్పిస్తాను అనే అహంకారం కాదు. నాకైతే తపన ఉంది, నేను బాగున్నాను, నాలాగా మీరు ఉండండి. కానీ ఆ చేసే ప్రాసెస్ అందరూ అట్లా చేయలేరు. ఆ క్రియలు ఉంటాయి, క్రియల తర్వాత 3 బంధాలు అనేవి ఉంటాయి, పూరక కుంభక రేచకాలు అనేది ఉంటాయి. ఇవన్నీ చెప్తున్నప్పుడు బాగా వింటారు, ప్రాక్టికల్ అది ఉండదు. థియరాటికల్ గా నేను వాళ్ళకి పూర్తి అర్థమయ్యేటట్టు చెప్తా వాళ్ళ భాషలో. బట్ చెప్పిన తర్వాత ఆ రోజు చాలా బాగుంది అంటారు, నెక్స్ట్ డే దాన్ని చెయ్యరు. వీళ్ళందరూ ఎట్లున్నారంటే ఈ కాలంలో ఈ పొద్దు వినేయాలా, రేపటికంతా నాకు వచ్చేయాలి. వింటే రాదు కదా. ప్రాక్టికల్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్. ఓకే స్వామీజీ, మీరు ఇన్ని సంవత్సరాలుగా రకరకాల మార్పులు సమాజంలో గాని మనుషుల్లో గాని చూస్తూ వచ్చారు కదా, ప్రత్యేకించి చెప్పాలి అని అంటే ఎక్కువగా మార్పు చెందిన విషయాలు ఏంటి? స్వాతంత్రం రాకముందే చాలా బాగుండిందమ్మ దేశం. ఇంత క్రూరత అనేది అప్పట్లేదు. అప్పుడు వాళ్ళ పోలీసింగ్ చాలా తక్కువ అయినా బ్రిటిష్ వాళ్ళు పద్ధతిగా ఉన్నారు. కానీ వాళ్ళది వాళ్ళు ప్రచారం చేసుకునేకి మన గురుకుల వ్యవస్థను ధ్వంసం చేసి ఈ ఇంగ్లీష్ ఏబిసి కాన్వెంట్లు పెట్టారు. సో వాళ్ళ ప్లాన్ మన సంస్కృతిని ధ్వంసం చేస్తే మనం పోతాము. కానీ మన సనాతన ధర్మ సంస్కృతి అజరామరం, ఎవడు దాన్ని ఏమీ చేయలేదు. 1000 ఏళ్ళు ప్రయత్నం చేశాడు, ముస్లిమ్స్ కాలేదు. 400-500 చేసిన బ్రిటిష్ వాళ్ళ చేత కాలేదు. ఈ పొద్దుకు అది అజరామరంగా ఉంది. ఎందుకంటే మనది గురు శిష్య పరంపర, అది ఎక్కడా పోదు. ఇప్పటికి కేరళలోను కాశ్మీర్లోను ఉన్న బ్రాహ్మిన్స్, నంబుద్దిడి బ్రాహ్మణ్స్ అని ఉంటారు. వాళ్ళ వేద పఠన విధానం, వాళ్ళు వేదాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. పుస్తక రూపంలో వీడు కాల్చేశాడు. మస్తకాన్ని ఎక్కడ కాలుస్తావు? మస్తకంలో పెట్టుకుని తరతరాలు అందిస్తున్నారు. కాబట్టి మన దేశం ఈ రోజుకు అలాగనే ఉంది, భవిష్యత్తులోనూ అలాగనే ఉంది. ఒకప్పటి రోజుల్లో చూస్తే ఆడవాళ్ళకి చాలా ప్రత్యేకత, గౌరవం ఉండేది. ప్రస్తుత సమాజంలో అది అసలు కనుమరుగైపోయిందనే చెప్పాలి. మనుశాస్త్రంలో నా స్త్రీ స్వాతంత్రం రహస్య అన్నాడు అని దాన్ని ఏదో తప్పుగా లోకం చెప్తా ఉంది. ఆయన ఆ మాట అన్న తర్వాత దాని వెనకాల ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడో అది చదవరు. ఒక అమ్మాయిని తండ్రి, అన్నదమ్ములు అపురూపంగా రక్షకులుగా ఉండాలి. పెద్దదై పెళ్లి చేసిన తర్వాత భర్త రక్షకుడుగా ఉండాలి.
తనకు వయసు పెద్దదైనప్పుడు సంతానము తల్లిని అపురూపంగా చూసుకోవాలి అని ఆయన చెప్తూ ఇంతమంది ప్రొటెక్షన్లో ఉండే ఆమెకు వేరేగా స్వాతంత్రం అవసరం లేదు అన్న మాట అంటే దాన్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకొని స్త్రీలకు స్వాతంత్రం లేకుండా చేశారు, మీ సంస్కృతి వెస్ట్, మేము చూడు ఎంత ఫ్రీనెస్గా ఉన్నాము అని. ఫ్రీనెస్గా ఉండి 3 రోజులకు ఒకసారి విడాకులు తీసుకుంటున్నారు. మన సనాతన ధర్మంలో విడాకులు అన్న వ్యవస్థ లేదు. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండాలా అన్నంత వ్యవస్థ పెట్టారు. స్వామీజీ మీరు అన్నది కరెక్టే, కానీ ప్రస్తుత సమాజంలో చూసుకుంటే విడాకుల సంఖ్య చాలా పెరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ డామినేషన్ పెరిగిపోయింది. నేను నీలాగా చదువుకున్నాను, నన్ను తక్కువ ఎక్కువ చూస్తున్నావు అన్న డిఫరెన్స్లు వస్తాను. ఒక చిన్న కాంప్రమైజ్, ఆయన అట్లా అన్నాడు నేను ఇట్లా అన్నాను అంటే అది విడిపోతుంది. ఎవరో ఒకరు తగ్గడము ఎక్కడము చేసుకుంటూ పోయినప్పుడు ఆ బంధం మొదట్లో కొంచెం కొట్లాటలు జరిగినా జీవితాంతం సాగుతుంది. ఈ మధ్య ఏమైపోయింది, చిన్న చిన్న విషయాలకు కూడా ఆ ఫారినర్స్ లాగానే ఈ రోజు పెళ్లి 3 నెలలకే డైవర్స్, అభిప్రాయ భేదాలు. లవర్స్ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతాడు. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ముందు అర్థం చేసుకోవడం, ముందు అర్థం చేసుకొని ఈమెది తన ఇంట్లో తాను రాణిలాగా పెరిగింది, ఇప్పుడు వాళ్ళందరినీ వదిలి మా ఇంటికి వచ్చింది, నా పేరు నిలబెడుతుంది నా కుటుంబంలోకి వచ్చి అని ఆమెను అంత గౌరవంగా ఈయన చూసుకున్నప్పుడు, ఇప్పుడు మా అమ్మా నాన్నలు మా అత్తమామలే నా మొగుడే నాకు దేవుడు అన్నట్లు ఈమె చూసుకున్నప్పుడు లోకంలో ఈ డిఫరెన్సెస్ రావు. తప్పు ఇటుందా అటుందా కాదు, వీళ్ళిద్దరి మధ్య సరి అయిన అవగాహన ఉందా లేదు. ఒక తల్లికి ఏం భయం ఉంటుంది, 20 ఏళ్ల వరకు పెంచుకున్న కొడుకు ఎక్కడ ఆమె కొంగులో కట్టేసి వెళ్ళిపోతుందో అనేది తల్లి బాధ. నేను మా వాళ్ళందరినీ ఇడిచిపెట్టి ఇక్కడికి వస్తే ఈమె పెత్తనం ఏంది, నా మొగుడుతో నాకు స్వేచ్ఛ లేదు అని ఈమె. కరెక్ట్ చెప్పారు స్వామీజీ. ఆ భావ ఈ విధంగా ఉన్నప్పుడు ఇట్లుంటుంది. మా అమ్మని విడిచిపెట్టేస్తాను, వీళ్ళే ఈ అత్తమామలే నా అమ్మ నాన్న అనుకున్న మెంటాలిటీలోకి ఈమె వచ్చినప్పుడు గొలాట లేదు. నా ఆడబిడ్డలు వేరే ఇంటికి ఇచ్చాను, ఆ పేరే ఆడబిడ్డ, ఈడబిడ్డ కాదు ఆడబిడ్డ అంటాడు. నా బిడ్డలు నాడిచ్చాను, అట్లాగనే కదా నాకు వచ్చింది, ఈ కొడలు ఇప్పుడు నా కూతురు అనుకుని చూసుకుంటూ వీళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ కొట్లాట్లు, ఎక్కడ తేడాలు. అట్లా ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి, ఎన్నో నేను చూశాను. చాలా మంది ఇండ్లకు నేను భిక్ష పోయినప్పుడు అమ్మ అమ్మ అని తిరుగుతుంటే ఆ అమ్మాయిని నేను వాళ్ళ కూతురు అనుకున్నాను, వచ్చినోడు వాళ్ళ అల్లుడు అనుకున్నాను, చూస్తే వీళ్ళ కొడుకు ఆమె కోడలు, అంత అన్యోన్యంగా ఉన్నా, ఎంత హ్యాపీ ఫీల్ అవుతా. అది ఎక్కడో ఒక్క కుటుంబంలో అత్తాకోడన్ల గలాటలు, డామినేషన్లు. ప్రపంచమంతా అట్లా లేదు, మన భారతదేశం అట్లా లేదు. ఎందుకంటే మనం పెంచిన పెంపుదల పిల్లల్లో ఆ ప్రవర్తన అట్లే ఉంది, మన సనాతన ధర్మం. అది చెప్పకపోవడంతో ఈ మధ్య ఈ డిఫరెన్స్. సమిష్టి కుటుంబంలో ఉన్న పెరిగిన పిల్లలు అద్భుతంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అన్ని ఆప్యాయతలు, మామ అత్త ససు అన్ని వరుసలు అక్కడ ఉంటాయి. పెళ్లికి ముందు నుంచే అత్త మేనత్త మేనమామ మామ అత్త ఇవన్నీ వరుసలు ఉంటాయి. సో ఆ అఫెక్షన్ లో పెరిగిన వాడు ఎప్పుడు లవ్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చూస్తాడే తప్ప ఈ ఇన్కన్వీనియన్స్ ఫీల్ కాడు, ఇన్సెక్యూరిటీ ఫీల్ కాడు. ఇప్పుడు సమాజం ఎట్లా ఉంది, పెళ్లి పొద్దు చేసుకుంటారు, వేరే కాపురం అంటారు. ఆ పుట్టిన పిల్లలను వీళ్ళిద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, ఆయానో లేకుండా అంటే ఇంకెక్కడో పెంచుతాడు. వాడు అఫెక్షన్ లేకుండా పెరగటంతో మనిషిలో క్రూయాలిటీ పెరుగుతా. ఇప్పుడు జరిగే ఈ అరాచకాలన్నిటికీ కారణం ఇదే అంటారా? నేను అదే, వాడు ఇన్సెక్యూరిటీగా పెరిగాడు, అవును దురలవాట్లకు ఈజీగా పడిపోతాడు, డామినేషన్ వస్తుంది. ఇవన్నీ కారణం వానికి లవ్ అండ్ అఫెక్షన్ దొరకపోవడం. అసలు తల్లి మామూలుగా ప్రేమగా పాలు ఇవ్వడం లేదు. 6 నెలలు 1 సంవత్సరం ఆ తల్లి వెచ్చదనం అనుభవిస్తూ ఆ పాలు ఆ ముఖాన్ని చూస్తూ చేసిన వాడిలో ఉండే అఫెక్షన్, ఆ తల్లి నాన్న కన్నా అంట మాట్లాడిస్తూ ఉండే ఆ అఫెక్షన్ వాడి భవిష్యత్తులో ఇంకొన్ని హింసించాలా తిట్టాలనే భావన రాదు. అన్నింటికీ మూల కారణం ముందు తల్లి. ఆ బిడ్డను తల్లి అట్లా పెంచితే అన్ని అట్లే ఉంటాయి. ఒక జిజియాబాయి శివాజీని తయారు చేసింది, ఎంత అద్భుతంగా. ఒక రామకృష్ణ పరమహంస, ఎవరికైనా వీళ్ళ వెనకాల ఒక తల్లి ఉంది. ఆ తల్లి డైవర్షన్ ఇంత అద్భుతంగా.
స్వామీజీ, ఇందాక మీరు అన్నారు బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరు పాటించట్లేరు పాటించాల్సినవి అని చెప్పి. నిజంగా మన సనాతన ధర్మమే చాలా గొప్పది. అందులో బ్రాహ్మీ ముహూర్తం గురించి చాలా గొప్పగా చెప్పారు మీలాంటి పెద్దవాళ్ళు కూడా. ఎందుకు అంత గొప్పతనం బ్రాహ్మీ ముహూర్తానికి? ఫస్ట్ లేచినాక మలమూత్ర విసర్జన చేసేయాలి 3:30 4 o'clock. ఓకే. 15-20 minutes ఆ పని. వీళ్ళాక శుభ్రంగా స్నానం చేయాలి. భాష్యంగా మనం ఎంత శుద్ధం చేసుకున్నా 1 గ్రాము ఇక్కడ 1 గ్రాము ఇక్కడ 1 గ్రాము ఇక్కడ 10 గ్రాములు మైనస్ ఉంటుంది. ఓకే. బట్ బాహ్య శుద్ధి నేను స్నానం చేసినప్పుడు అంతర్శుద్ధి కూడా ఆటోమేటిక్ గా కలుగుతుంది. ఓకే. నవ్ ఐఆమ్ ప్యూర్ అన్న భావన ఇక్కడ వచ్చినప్పుడు ఆ భావన ఇన్నర్ కు కూడా తగులుతుంది. అవును. ఆ బ్రహ్మముహూర్త టైంలో మీకు సౌండ్స్ ఎక్కడ ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పక్షులు లేచి కిలకిలా రావాలకు కూడా చేయవు. ప్రకృతి అంతా ప్రశాంతమైన తపస్థితిలో ఉన్న స్థితిలో ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ హిమాలయాలలో జపాలు తపాలు చేసుకుంటున్న వాళ్ళ వైబ్రేషన్స్ అంతా గాలిలో కలిసి ఉంటాయి. ఓకే. దాంతో మనం కూడా కూర్చొని ప్యూరిఫై అయ్యి ఏదో ఒక సాధన గురువు చెప్పింది, ఇదంతా ఏది లేదు. పత్రి చెప్పినట్లు శ్వాస మీద ధ్యాస, సంథింగ్ ఏది ఆలోచన లేకుండా కూర్చుంటే ఒక మనిషి ఒక దినంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అది అంటూ 60,000 ఆలోచనలు చేస్తాడు. సముద్రంలో అలలన్నా ఏ పొద్దున్నా అలసిపోయి గమ్మనైతాయేమో కానీ ఈ మనోతరంగాలు అలవడం లేదు. వన్ ఆఫ్టర్ వన్. ఈవెన్ మీరు నిద్రపోయినా నిద్రలో 5 గంటల సేపు మనసే పనిచేసి కలలు చూపిస్తుంది. అవును. ఆ 1 గంట సౌండ్ స్లీప్. అది మన నిజమైన తత్వం. అక్కడ మనం ఆత్మతత్వంలో ఉన్నాం. బట్ ఆత్మతత్వంలో ఉన్న మన సంగతి మనకు అప్పుడు తెలీదు. లేచిన తర్వాత ఐ హ్యాడ్ ఏ సౌండ్ స్లీప్ అంటాను. సో ఈ సాధన ఉపాసనలు మన పెద్దవాళ్ళు నువ్వు మేలుకొని సుషుప్తి స్థితిలోకి పో అనేదానికి ఈ సాధనలు వ్యవహారాలు. ఓకే. అయితే ఇప్పుడు సాధనలు ఇవన్నీ చేయలేని వాళ్ళు, నార్మల్ వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో ఇలాంటి పనులు చేయాలి అలాంటి పనులు చేయాలి, అసలు కరెక్ట్ బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు? అదే చెప్పాను కదా, 3 to 3:45 దేవతల టైం. ఓకే. 3:45 to 4:45 ఋషుల టైం. 4:45 to 5:45 మానవుల టైం. ఓకే. ఆఫ్టర్ దట్ రాక్షసుల టైం అని అంట. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాక్షసుల టైంలోనే అన్ని స్నానాలు. సూర్యోదయం అప్పుడు ఆ అరుణ కిరణాలు అని వస్తాయి కదా, దాంట్లో ఎన్నో రకాల మనకు ఆరోగ్యాన్ని ఉత్తేజాన్ని కలిగించే వేవ్స్ ఉంటాయి. అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రోమాగ్నెటిక్, దానికి ఏమో ఇప్పుడు ఈ పేర్లన్నీ పెట్టారు. అప్పుడు సూర్యుని 7 వర్ణాలకు కలుపుకొని దాంట్లో తెలుపులో 7 వర్ణాలు ఉన్నాయని మన వాళ్ళు గుర్తించి చేస్తాడు ఆ సాధన, వర్ణ సాధన. ఇప్పుడు అదే కలర్ థెరపీ అని మళ్ళీ బయటకు వచ్చింది. రంగు బాటళ్ళలో నీళ్లు పెట్టి సూర్యుడి దగ్గర పెట్టి బయట ఎండలో 7 రోజులు అట్లా పెట్టిన నీళ్లు తాగితే ఆ కలర్ కు సంబంధించిన జబ్బు ఉన్న వాళ్ళకి క్యూర్ అవుతారు. ఒక్క సూర్యుడు ఆరోగ్య ప్రదాత అని మన వాళ్ళు చెప్పారు. దాంట్లో నుంచే ఇన్ని వస్తుంది. ఇప్పుడు మన భూమి మీద పెరుగుతున్న మూలికలు అన్నీ పెరుగుతున్నాయంటే సూర్యుడు ఆధారం. నైట్ పూట తన సూర్యకిరణాలనే చంద్రుని మీదకి పంపించి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి అదే ఔషధులకు శక్తిని ఇస్తున్నాడు సర్కిట్. ఓకే. సో అందుకే మన పూర్వీకులు గుర్తించి ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు. ఆరోగ్యం సూర్యుని చేతిలో ఉంది. ఓకే. స్వామిజీ, ప్రాణాయామం ఇది చేసే వాళ్ళు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందంటారు కదా? 100%. పూర్వీకులు చెప్పిన లెక్క 21,600 రెస్పిరేషన్స్, 21,600 హంస జపం సాధారణంగా ఎవడో చేసేస్తాను ఇన్వాలంటరీ. అప్పుడు ఆ ఊపిరితిత్తులు ఇంతే పని చేస్తుంది. ఇట్లా తీసుకుంటున్నాం, ఇట్లా వదిలేస్తున్నాం. పరమాత్ముడు మనకు ఊపిరితిత్తులు ఇంత పని చేసేకి ఇచ్చాడు. దాంట్లో 10th కాదు కదా, 1% కూడా మనం చేయడం లేదు. తీసుకుంటున్నాం, వదులుతున్నాం. తీసుకున్న గాలిని యూటిలైజ్ చేసుకోవడం లేదు, ఉపయోగించుకోవడం. ఆ దానికి ప్రత్యేకంగా ఈ పూరక కుంభక రేచకాలు అనే ప్రాణాయామ వ్యవస్థ పెద్దవాళ్ళు పెట్టారు. ఓకే. సంపూర్ణంగా ఊపిరితిత్తులు నిండేంతగా దీర్ఘంగా శ్వాస తీసుకొని ముక్కులు మూసేస్తాం. ఓకే.
ఆ తర్వాత బలవంతంగా ఆ గాలిని మింగుతున్న ఫీలింగ్ చేసి కడుపులో కూడా గాలి పోతోంది అని చెప్పి మళ్ళీ ఒకసారి ముక్కులు ఓపెన్ చేసి ఇంకొంచెం తీసుకుంటాం. అంత గాలి తీసుకొని మన కెపాసిటీని బట్టి 30 సెకండ్స్ 40 సెకండ్స్తో ఆరంభించి నెలలు సంవత్సరాలు గడిచేసరికి 2 మినిట్స్ 2.5 మినిట్స్ వరకు ఆ కుంభకంలో ఉంచినప్పుడు తీసుకున్న గాలి మొత్తం యూటిలైజ్ అయ్యి కణాలు ఇడిచిన కార్బన్ డైఆక్సైడ్ అంతా వచ్చి బయటకు వచ్చేస్తుంది. అది రేచకం. ఈ విధంగా చేయడంలో మనకు శాస్త్రజ్ఞులు మన ఆ పూర్వీక శాస్త్రజ్ఞులు చెప్పింది ఇడా పింగళ అనేది సూర్య చంద్ర నాడులు. ఒక ముక్కు ద్వారా చల్లని గాలి బాడీలోకి వస్తుంది, ఒక ముక్కు ద్వారా వేడి. శరీరంలో శీతోష్ణాలు సమస్థితిలో ఉంది. ఆ రెండింటిని నియంత్రించగలిగినప్పుడు వాయువు ఈ 2 ముక్కులలో కాకుండా మనకున్న 72,000 నాడులలో 11 నాడులు ముఖ్యం. కండ్లకు పోయేది, చెవులకు పోయేది, ముక్కులకు పోయేది. ఇవన్నీ కాకుండా ఈ 11 మళ్ళీ సుషుమ్న అనేది మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు కనెక్టివిటీ కలిగిన ఒకే ఒక్క నరం. మిగతాది కొన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాయి, ఎన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాయి. ఇది అఖండంగా మూలాధారం నుంచి అక్కడ దాకా వస్తుంది. దాని లోపలికి గాలి ప్రవేశం చేసినప్పుడు అక్కడ జరిగే సంచలనం మనిషికి దీర్ఘాయుష్. అసలు ఈ ప్రాణాయామం చేస్తేనే దీర్ఘాయుష్. కారణం మామూలు మనిషి 1 నిమిషంలో 15 రెస్పిరేషన్లు తీసుకుంటే నేను నిమిషం సేపు గాలిని బంధించగలిగినాను అంటే నాకు 15 రెస్పిరేషన్లు సేవ్డ్ కదా. ఇట్ ఈస్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్. ఒక్క ప్రాణాయామంలో నేను 15 ఊపిర్లు మిగిలిపెట్టుకుంటే 1 గంట సేపు చేస్తే అంటే 60 నిమిషాలు ఇంటూ 15 900 వాయువులు. ఒక 10-11 దినాలు చేస్తే 9,000 21,000 వచ్చేదానికి ఒక 10 రోజులు 1 నిమిషం చేస్తే 10 దినాల తర్వాత నాకు 1 దినం ఆయుష్ పెరిగింది. ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్. సో అదే నేను 2 నిమిషాలు చేస్తే 5 రోజుల్లోనే నాకు 1 రోజు ఆయువు పెరిగింది. అది కారణం. ప్రాణాయామంలో అది రహస్యం. ఇంకా ఈ ప్రాణాయాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకొని ఇడా పింగళలో కాకుండా సుషుమ్నలోకి ప్రవేశం చేస్తూ ఎక్కిస్తూ ఆడిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక దినం మన అదృష్టము, ఆ గురు కటాక్షము, దైవానుగ్రహము ఉండి ఆ గాలి కుండలిని ప్రేరేపిస్తుంది. ఒక్కసారి కుండలిని ప్రేరణ చేసినాక ఈ ఆత్మతత్వం ఏం, సృష్టి రహస్యం ఏం, పరమాత్మ ఏం, నేను ఏం అన్న సంగతి వాడికే తెలిసిపోతుంది. ఇంకా అది బయటికి చెప్పుకునేందుకు కానీ ఆనంద స్థితిలోకి వాడు ఉంటాడు.